నానా టిఫిన్ రెడీ, త్వరగా రా, నీ ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నా నాన్నా. అబ్బా, రోజు ఉప్మాయేనా? ఈ ఉప్మా తిని తిని బోర్ కొడుతుంది. ఆడదిక్కులేని కొంపలో ఇంతకన్నా వెరైటీలేముంటాయిరా? నువ్వా పెళ్లి చేసుకోరా అంటే నచ్చిన అమ్మాయి దొరకాలంటావు. నీకు నచ్చిన అమ్మాయి దొరికేది ఎప్పుడో, నీకు పెళ్ళి అయ్యేది ఎప్పుడో, నాకు తిప్పలు తప్పేది ఎప్పుడు? ఒరే నాన్న, ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఏముంది నాన్న, సింపుల్. కట్నం లేకపోయినా పర్వాలేదు, కలిసిపోయే గుణం ఉండాలి. అందం లేకపోయినా సరే నిన్ను ఆప్యాయంగా చూసుకుంటే చాలు నాన్న. చాలు నాన్న, నాకే జీవితానికి ఇది చాలు. బంగారంరా నువ్వు, బంగారంరా నాన్న నువ్వు. ఆఫీస్కి టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. బయలుదేరు బయలుదేరు. అలా ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరిన రాహుల్కి కొద్ది క్షణాల్లోనే రోడ్డుపై ఓ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తనే తన హృదయ గోపురంలో కొలువుండబోయే దేవత అని ఫిక్స్ అయిపోయాడు. కాని ఆ అమ్మాయి రెప్పపాటులో మిస్ అయిపోయింది. ఎటు చూసినా ఏం చేసినా తన రూపమే కనపడుతోంది. ఆ అమ్మాయిని కనిపెట్టడం ఎలా, తన ప్రేమను పొందడం ఎలా అని తన మెదడులోని ఆలోచనలు రాకెట్ వేగంతో పరిగెడుతున్నాయి. చివరికి పార్కులో కనిపించింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పొందడానికి విఫల ప్రయత్నాలు చేశాడు. అమ్మాయిచే చీదరింపులు, చీవాట్లు, కోపతాపాల మధ్య అమ్మాయి మనసులో ప్రేమ విత్తనం నాటాడు. ఎట్టకేలకు అమ్మాయి ప్రేమను గెలిచాడు రాహుల్. తన తండ్రికి ఆ అమ్మాయిని చూపించి తండ్రి అనుమతితో పెళ్లాడాలని ఇంటికి తీసుకునొచ్చాడు. ఆ తర్వాతి కథ మీరే చూడండి. రానే వచ్చారు. తల్లి కూర్చోమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. అమ్మా, నీ పేరేంటమ్మా? అమృత అంకుల్. అమృత? అమృతంలా ఉంది తల్లి నీ పేరు. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడుంటారమ్మా? అది అంకుల్, అమ్మా నాన్న ఈ మధ్య యాక్సిడెంట్లో పోయారు. ఇప్పుడు నాకెవరూ లేరు అంకుల్. బాధపడకమ్మా, ఇక నుంచి నీకు తోడుగా మేమున్నాం. ఇంతకీ మా వాడు నచ్చాడా? అర్థమైందిలే తల్లి. ఒరే నానా, మంచి ముహూర్తాలు చూసి మీకు పెళ్లి జరిపించేస్తాను రా. అలా సరదాగా సాగిపోతున్న విశ్వనాథ్ జీవితంలో హుదూద్ తుఫాన్లా అనుకోని సమస్యలెదురయ్యాయి. ఆ తరువాత ఏం జరిగింది? పగిలిపోయింది.
అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి పూలకుండి మొక్కని పగలగొట్టేశారా? అనుకున్నా బయటికొచ్చి ఏదో ఒకటి వెలగబెడతారని అనుకున్నా. నాశనం చేసేయండి, మొత్తం సర్వనాశనం చేసేయండి. ఇప్పుడు ఆ పూలకుండీలు అటు ఇటు మార్చకపోతే కొంపలను మునిగిపోయా? మొక్కే కదమ్మా, రేపు వేరే మొక్క తెచ్చుకుందాంలే. ఆ తెప్పిస్తారు. మీ బొడ్లో సొమ్మేమన్నా పోయిందా? నా మొగుడు సొమ్మే కదా, మీకేం పోయింది? చూడండి, తప్పు చేశారని ఒప్పుకోండి. ఇదంతా మీరే క్లీన్ చేయండి. సరే తల్లి. తల్లి, కొంచెం అన్నం వడ్డించమ్మా. అక్కడే ఉందిగా, పెట్టుకొని చావచ్చుగా. అమృత, అమృత, కొంచెం వాటర్ తీసుకురా. తీసుకోండి. నాన్న అన్నం తిన్నారా? మెక్కారులేండి. చూడండి, మీ నాన్ని కొంచెం హద్దుల్లో ఉండమని చెప్పండి. ఏమైంది అమృత? విసిగించుకున్న విషయం చెప్పు. బంగారం లాంటి పూలకుండి మొక్కని పగలగొట్టేశాడు. పూలకుండీనే కదా, దానికి ఇంత హడావిడి చేయాలా? బాగా ఇష్టపడి కొనుక్కున్న మొక్కది. ఇప్పుడు మీ నాన్నగారిని అడుగుతున్నారా లేదా? అడిగో, వస్తున్నాడు. అడగండి, అడగండి. ఏంటి నాన్న పూలకుండీని? ఏదో తప్పైపోయింది లేరా, అమ్మాయికి క్షమాపణ చెప్పానులే. మనశ్శాంతి లేకుండా పోయింది. అరే అబ్బా, అమ్మా, అబ్బా దేవుడా, ఏంటి నువ్వు ఒక దగ్గర ఉండలేరా? రోజుకి ఏదో పగలగొడుతూనే ఉంటారా? ఎంత విలువైన వస్తువు, అసలు పగలగొట్టడానికి మీకు మనసెలా ఒప్పిందండి? టీవీ మీద మరకుంటే ఉంటే ఏ టీవీలు బొమ్మలు సరిగ్గా కనిపించట్లేదా? కృష్ణారామా నువ్వు మూల కూర్చోకుండా తగుదినమ్మా అని అన్నిట్లో దూరిపోతానంటారేంటండి? ఏదో తప్పైపోయిందిలేమ్మా. అనిసారా? ఇంకా మాట అనలేదేంటా అని చూస్తున్నాను. చేసేది చేయడం, తప్పైపోయిందమ్మా అని సులువుగా తప్పించుకోవడం. నా మొగుడు కష్టపడి సంపాదిస్తుంటే మీరన్ని ఇంట్లో వస్తువులన్నీ సర్వనాశనం చేసేసేయండి. మీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటే రోజుకొక సమస్య తీసుకొస్తున్నారు. ముసలోళ్ళ మధ్య ఉండాలి. మీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. దీనికి తోడు నా మొగుడొకడు నాన్న 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 చెప్పమే చేస్తుంటాడు. ఏమైనా సరే ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. ఛా! చేసిన త్యాగం మరచిపోయావా, చూపిన ప్రేమను మరచిపోయావా. అమృత, ఓ ఇక్కడున్నావా? అమృత, అబ్బో, ఈరోజు ఏం జరిగిందో.
దీనమ్మ జీవితం. ఏమైంది అమృత, అంత కోపంగా ఉన్నావు? చూడండి, నేను ఒకటే అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఏమైందిరా? అబ్బో, ఈ గారానికి ఏం తక్కువ లేదు. చూడండి, మీకు నేను కావాలా మీ నాన్న కావాలా? ఒకటే చెప్పండి. ఏంటి అమృత నువ్వు? నీకు ముందే చెప్పానుగా నాకు మా నాన్న నువ్వు రెండు కళ్ళని. కానీ నువ్వు ఇప్పుడు ఇలా. చూడండి, నాకు సోది చెప్పకండి. మీరు నాతో కాపురం చేస్తారా మీ నాన్నతో కాపురం చేస్తారా? చెప్పండి. మీ నాన్నతోనే అంటే పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. కానీ నాన్నని ఇప్పటికిప్పుడు ఇలా. నేను నడి రోడ్డు మీద పడేయమనట్లేదే. మీ నాన్న లాంటి వాళ్ళ కోసం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, డబ్బులు కట్టి అక్కడే పడేసేయండి. కానీ అమృత అది. చూడండి, ముందు మీ నాన్న సంగతి చూసి అప్పుడు బెడ్రూమ్లోకి రండి. బాధగా ఉంది నాన్న. అబ్బే లేదు నాన్న. కానీ నాకు బాధగా ఉంది నాన్న. మీ కోడలు ఏదో చిన్నపిల్లలేరా నాన్న. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతావా నాన్న? సరేరా, నేను వృద్ధాశ్రమానికే వెళ్ళిపోతాను. అప్పుడైనా నీకు అమ్మాయికి ప్రశాంతంగా ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. రేపే నేను వెళ్ళిపోతాను. బంధాలున్నా ఒంటరినే అను, బంధాలున్నా ఒంటరినే. బంధాలున్నా ఒంటరినే అను, బంధాలున్నా ఒంటరినే. ఒట్టేసి చెబుతున్నా ఓ మనసా, ఒట్టేసి చెబుతున్నా ఓ మనసా, అనురాగాలు మమకారాలు అన్నీ శూన్యం, అంతా శూన్యం. పెంచిన పాశం తెంచుకున్నావా, పంచిన అనురాగం అలుసైపోయిందా? పెంచిన పాశం తెంచుకున్నావా, పంచిన అనురాగం అలుసైపోయిందా? నీ కలలన్నీ కల్లలాయే, నీ కలలన్నీ కల్లలాయే, కన్నీరేమో ధారలాయే. నాన్నా, నేను రెడీరా. తల్లి, వెళ్ళేస్తానమ్మా. వెళ్ళండి. బ్యాగ్ నాకు ఇవ్వు నాన్న, పట్టుకుంటాను. ఇన్నాళ్ళకు నేను అనుకున్నది జరిగింది.
సార్ ఉమ్, మీరు విశ్వనాథ్ గారు కదండి? అవును. నేను మీకెలా తెలుసు? 25 సంవత్సరాల క్రితం ఒక పిల్లాన్ని పెంచుకోవడానికి కస్తూరిబా అనాథాశ్రమానికి వచ్చారు. అక్కడ ఒక పిల్లాన్ని తీసుకెళ్లారు. అవును, కానీ అది మీకెలా తెలుసు? అప్పుడు నేను వాచ్మెన్ గా పనిచేశాను అక్కడ. సార్, ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడండి? ఆ బాబే ఇప్పుడు నన్ను ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్చిన ఈ బాబు. అయ్యో దేవుడా, మంచి వాళ్ళకే ఇన్ని కష్టాలు ఇస్తావు. సార్, నేను లగేజ్ తీసుకెళ్తాను, నేను నాతో పాటే రండి. పిల్లాన్ని పెంచుకోవడానికి అనాథాశ్రమం వెళ్ళినప్పుడు నేను ఒంటరినే. వాడు పెరిగి పెద్దాడై ప్రయోజకుడై నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసిన ఇప్పుడు నేను ఒంటరినే. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం ఇలాగేనా? వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నను భారమని భావించక బాధ్యతగా భావించండి. ప్రేమానురాగాలు పంచండి. దయచేసి కాస్త ఆలోచించండి. తల్లిదండ్రులను దూరం చేసుకోకండి. మీ బండి రాజు. చేసిన త్యాగం మరచిపోయావా, చూపిన ప్రేమను మరచిపోయావా, చేసిన త్యాగం మరచిపోయావా, చూపిన ప్రేమ